మరికొన్ని రోజుల్లో హంగరీ రాజధాని బుడాపెస్ట్లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో అమెరికా అధ్యక్షుడు భేటీ కానున్నారు. అక్కడి చర్చల్లోనైనా రష్యా ఉక్రెయిన్ల మధ్య యుద్ధం ముగింపునకు అడుగులు పడాలని ట్రంప్ భావిస్తున్నట్టు తెలిపారు. ఈలోపే పుతిన్కు బిగ్ షాకింగ్ న్యూస్ చెప్పారు ట్రంప్. ఇందులో భాగంగా ఉక్రెయిన్కు క్షిపణుల సాయంపై మాట్లాడారు. తనను తాను ప్రపంచానికి శాంతి దూతగా అభివర్ణించుకుంటున్న ట్రంప్ తాను అధికారంలోకి వచ్చిన 8 నెలల్లో 8 యుద్ధాలు ఆపినట్టు ప్రకటించుకున్న సంగతి తెలిసిందే. ఎన్ని ఆపినా ఆఖరికి ఇజ్రాయిల్ హమాస్ వంటి భీకర వార్లను ఆపినా కానీ ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధాన్ని మాత్రం ఆపలేకపోతున్నారు. అయినప్పటికీ ఆ యుద్ధాన్ని ఆపేందుకు ట్రంప్ తీవ్రంగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్లో శాంతి నెలకొల్పే అంశంపై రష్యా అధ్యక్షుడు పుతిన్ను నయానో భయానో ఒప్పించాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఉక్రెయిన్కు దీర్ఘశ్రేణి తోమాహక్ క్షిపణులు 2000 వరకు అందజేయాలని నిర్ణయించుకున్నట్టు ట్రంప్ తాజాగా తెలిపారు. ఈ విషయాన్ని తాజాగా వెల్లడించిన ట్రంప్ దీనిపై పుతిన్తో ఫోన్ కాల్ మాట్లాడినట్టు తెలిపారు. అయితే పుతిన్ నుంచి బలమైన వ్యతిరేకత వ్యక్తమైంది అన్నారు. ఇదే విషయాన్ని క్రెమ్లిన్ సహాయకుడు యూరీ ఉషాకోవ్ ధృవీకరించారు. ట్రంప్తో ఫోన్ కాల్లో తోమాహక్ క్షిపణుల గురించి పుతిన్ మాట్లాడారని తెలిపారు. అవి ఉక్రెయిన్కు అందజేస్తే అమెరికా రష్యా సంబంధాలు దెబ్బతింటాయని పుతిన్ ఉద్ఘాటించినట్టు తెలియజేశారు.